ఇప్పుడు మధుర వచ్చేలాగానే ఉంటుంది ఫ్రేమ్ కరెక్ట్ బట్టి చూసారా ఇప్పుడు పెద్దోడు వచ్చినాడు మరి మీ సార్ మధ్యలో ఏజ్ పరంగా కూడా అలాగే ఉంటాం. ఈ ఫోటో మంచిగా వస్తే క్రెడిట్ గోస్ టు లక్ష్మి, డైరెక్టెడ్ బై లక్ష్మి. ఉండండి సార్ ఉండండి. నువ్వు కూడా అనాలిసిస్ లోకి వెళ్ళిపోయినట్టు వేణు కాదు, మంచిగా పాపులర్ అవుతుందా ఏదైతే ఏదో లింక్ పంపించుంటారు ఎవరో. నేను ఎవరో పంపించారు సీతమ్మ వాకిట్లో సినిమాలో చెప్పి పంపించామని. ఇప్పుడు మధుర వచ్చేలాగానే ఉంటుంది ఫ్రేమ్ కరెక్ట్ బట్టి చూసారా ఇప్పుడు పెద్దోడు వచ్చినాడు మరి మీ సార్ మధ్యలో ఏజ్ పరంగా కూడా అలాగే ఉంటాం. ఈ ఫోటో మంచిగా వస్తే క్రెడిట్ గోస్ టు లక్ష్మి, డైరెక్టెడ్ బై లక్ష్మి. ఉండండి సార్ ఉండండి. నువ్వు కూడా అనాలిసిస్ లోకి వెళ్ళిపోయినట్టు వేణు కాదు, మంచిగా పాపులర్ అవుతుందా ఏదైతే ఏదో లింక్ పంపించుంటారు ఎవరో. నేను ఎవరో పంపించారు సీతమ్మ వాకిట్లో సినిమాలో చెప్పి పంపించామని. సరే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. అండ్ ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. అప్పుడు ఆ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆ సినిమా బాగా కనెక్ట్ అయింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి ఒక మల్టీ స్టారర్ మూవీ అలా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమా ఏమైనా రావచ్చా? అంటే నువ్వు అడిగింది ఇలాంటి ఇంకొక మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుగులోనే. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నాకు తెలిసి అయితే ప్రస్తుతం ఉన్న హీరోలు మొత్తం కూడా స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కదా. ఒక్కొక్కళ్ళ సినిమా సోలో హీరో కానీ ఒక్కొక్కళ్ళ సినిమా చూసుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతున్నాయి. మల్టీ స్టార్ ఇలాంటి మల్టీ స్టార్ అనేది అది నాకు తెలిసి సాధ్యమయ్యే పైన కాదా అనేది చూడాలి. ఎందుకంటే దాంట్లో వర్క్ చేస్తుంది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు వర్క్ చేసింది 2013లో వచ్చిన సినిమా. మహేష్ బాబు గారు వెంకటేష్ బాబు చేశారు, ఇద్దరు కలిసి చేశారు ఆ సినిమా. అప్పుడు కూడా ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు కూడా మల్టీ స్టార్కి చాలామంది చాలా అపోహలు పడ్డారు. మహేష్ బాబు స్క్రీన్ స్పేస్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుందా, వెంకటేష్కి స్క్రీన్ స్పేస్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుందా, ఎవరిని డామినేట్ చేస్తారు, ఇలాంటి డిబేట్లన్నీ జరిగినాయి. ఆ డిబేట్లన్నిటికీ ఒక సమాధానంగా 2013 జనవరి 11న రిలీజ్ అయిన సినిమా అది. దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 2013 అంటే ఇది 12 సంవత్సరాలు అవుతుంది. 12 years తర్వాత మళ్ళీ థియేటర్లో సినిమా వస్తుంది. రీ రిలీజ్లకి కొంత ట్రెండ్ అయితే నడుస్తుంది. మనం గతంలో చూస్తుంటే లాస్ట్ ఇయర్ చూస్తే మురారి వచ్చింది. మురారికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి రీ రిలీజ్లో. ఇప్పుడు ఈ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టుకి కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. మార్చి 7న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు ఏవి కూడా థియేటర్లో లేవు. తెలుగు నుంచి చూసుకున్నట్టయితే తండేల్ సినిమా వచ్చింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఓటీటీ కూడా రెడీ అవుతుంది తండేల్ సినిమా. తెలుగులో పెద్ద సినిమాలు ఏమీ లేవు, గ్యాప్ ఉంది. సో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుద్దా లేదా చాలా డిబేట్లు వచ్చినాయి. ఎందుకు అన్సీజన్లో రిలీజ్ చేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, లేకపోతే ఇప్పుడు క్రికెట్ నడుస్తుంది కదా, ఈ సినిమాలు థియేటర్కి ఎవరికి వెళ్తారు అని చెప్పేసి నడిచింది డిస్కషన్ నడిచింది. బట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే దాదాపు ఇప్పటికే 30,000-35,000 టికెట్స్ అమ్ముడుపోయాయట. సో హైదరాబాద్లో చూసుకుంటే మెయిన్ థియేటర్లుగా చెప్తున్నటువంటి సుదర్శని కానీ విశ్వనాథ్ థియేటర్లు కానీ ఈ 2 థియేటర్లో సోల్డ్ అవుట్ పెట్టేశారు. ఫస్ట్ డే అన్ని షోలు సోల్డ్ అవుట్ పెట్టేశారు. సో ఇది చూస్తుంటే రిలీజ్లో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టుకి మంచి క్రేజే ఉందనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఆ రోజుల్లో మనం చూసుకుంటే వెంకటేష్ బాబు క్యారెక్టర్ చూసుకున్నా, మహేష్ బాబు క్యారెక్టర్ చూసుకున్నా అసలు వాళ్ళకి క్యారెక్టర్ పేర్లే పెట్టలేదు. పెద్దోడో చిన్నోడో అనే పేర్లతో నడిపించేశారు శ్రీకాంత్ అడ్డాల. దాన్ని బ్యాలెన్స్ చేయటం ఎలా 2 గంటల 19 నిమిషాల్లో చేశారు సినిమా. ఒక 3 గంటల సినిమా పెట్టి చెరొక 1.5 గంటన్నర స్క్రీన్ స్పేస్ ఇవ్వటం,
అట్లా ఏం చేయకుండా స్టోరీకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళారు. దాంట్లో కూడా వీళ్ళిద్దరూ ఇక మనం చూస్తుంటే మహేష్ బాబు సమంత పెయిర్ అండ్ వెంకటేష్ బాబు అంజలి పెయిర్, దాని తాలూకు రిఫరెన్స్లు కానీ లేకపోతే రేలంగి మామయ్య క్యారెక్టర్ కానీ జయసుధ గారి క్యారెక్టర్ కానీ ఆ బామ్మ క్యారెక్టర్ కానీ అన్నీ కూడా మంచి పల్లెటూరు వాతావరణాన్ని మంచి ఆహ్లాదకరమైన పాత రోజుల్ని గుర్తు చేశాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఆయనది పెక్యులర్ క్యారెక్టర్, ఆయనది కూడా విపరీతంగా ఆకట్టుకున్నది సినిమా. పాటల విషయాన్ని చూసుకుంటే మీకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు టైటిల్ సాంగ్ కానీ లేకపోతే దాని తర్వాత వచ్చే సమంత మహేష్ బాబు సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయి సినిమా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా రావడం అయితే కష్టం. ఎందుకంటే ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా మల్టీ స్టార్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇద్దరికి చెర్రెండు ఫైట్లు, చెర్రెండు సాంగ్స్, లేకపోతే 2 సీన్లు, ఇవి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇంత స్కేల్లో ఆహ్లాదకరమైన సినిమా, అచ్చ తెలుగు సినిమా రావడం అయితే నాకు తెలిసి పాసిబిలిటీ లేదు. ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్లు దగ్గరలో ఏం లేవు. బాలీవుడ్లోంచి అయితే ఒకటి వస్తుంది, ఇప్పుడు వార్ 2 ఒకటి వస్తుంది. దాంట్లో హృతిక్ రోషన్ ప్లస్ ఎన్టీఆర్, అది మల్టీ స్టార్ అంటున్నారు. బట్ హృతిక్ రోషన్కి లెంత్ ఎంత ఉంటుంది, స్క్రీన్ స్పేస్ ఎంత ఉంటుంది, ఎన్టీఆర్కి ఎంత ఉంటుంది అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు. మనం లేటెస్ట్గా చూసాము మల్టీ స్టార్, బిగ్గెస్ట్ మల్టీ స్టార్ వచ్చింది త్రిబుల్ వచ్చింది. త్రిబుల్ తర్వాత త్రిబుల్ ఒక ఇది మల్టీ స్టార్లో చాలా డిస్కషన్ నడిచింది. రిలీజ్ అయిన తర్వాత చరణ్కి ఎక్కువ స్పేస్ వచ్చిందని, లేదు యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఎన్టీఆర్కి వచ్చిందని, ఇలా చాలా డిస్కషన్స్ నడిచాయి. అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సాహసం చేసి మళ్ళీ తెలుగు నుంచి మనలో ప్రయోగం చేస్తారంటే నాకు తెలిసి అయితే కష్టం అనిపిస్తుంది. బట్ భారీ స్క్రిప్ట్ ఏదైనా దొరికితే చేయటానికి రెడీ అని చెప్పేసి చిరంజీవి గారే అనౌన్స్ చేశారు. బాలకృష్ణ గారి 50 years ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడారు, బోయపాటి నువ్వు రెడీ అయితే, స్క్రిప్ట్ ఏదైనా రెడీ చేయగలిగితే బాలకృష్ణ నేను చేయడానికి రెడీ అన్న లెవెల్లో మాట్లాడారు. బట్ ఇక్కడ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, ఒకవేళ ఎవరి క్యారెక్టర్ ఏదైనా స్క్రీన్ స్పేస్ తగ్గినా, ఏదైనా ఇన్సిడెంట్కి సంబంధించి ఏమైనా సీన్లు ఏమైనా ఉన్నా కానీ చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. సో ఆ సాహసం డైరెక్టర్లు ఎవరు చేయగలరు ఏంటి అనేది ఒక క్వశ్చన్ అనమాట. మొన్న ఎక్కడ దాకా ఎందుకు మొన్న పాన్ ఇండియా సినిమా పుష్ప వచ్చింది. పుష్పలో మనం ఫాజిల్ క్యారెక్టర్ చూసాం. అవును, ఆ క్యారెక్టర్ కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పేసి కేరళలో ఆడియన్స్ హట్ అయ్యారని చెప్పేసి మనం వార్తలు విన్నాం. సో ఇలాంటి సాహసాలు మళ్ళీ చేస్తారా? ఒకవేళ చేసినా ఇలాంటి అచ్చ తెలుగు సినిమా చేయగలరా? క్యాల్కులేషన్స్లో వెళ్తారు, బడ్జెట్లు పెరిగిపోయినాయి, అన్నీ జరిగినాయి, ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారా? దిల్ రాజు గారు ఆ రోజుల్లో ఇద్దరిని కలిపి సినిమా చేస్తున్నారంటే ఫస్ట్ ముందుగా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారిని అనుకున్నారని, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో వెంకటేష్ బాబు గారు వచ్చారని, మహేష్ బాబు గారు చేశారని మనం విన్నాము. వెంకటేష్ అయితే ఎప్పుడైనా మల్టీ స్టార్ చేయడానికి రెడీ, గోపాల చూసాము. ఆయన దాని తర్వాత F2 F3 చేశారు. ఆయన అయితే ఎప్పుడు రెడీ అని చెప్తుంటారు. బట్ మిగతా స్టార్స్ పరిస్థితి ఏంటి అనేది ఒక క్యాల్కులేషన్. బట్ సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు అయితే చిత్ర పరిశ్రమలో ఒక నిలబడిపోయే సినిమా అని చెప్పుకోవాలి. అప్పట్లో చేశారు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, సోమబాబు గారు, ఇలా చాలామంది చేశారు. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్యాల్కులేషన్స్ పెరిగిపోయినాయి, హీరోల మార్కెట్లు, రేంజ్లు, ఫ్యాన్ బేస్ పెరిగిపోయిన తర్వాత, అప్పట్లో ఫ్యాన్ బేస్ కూడా ఉంది కానీ ఈ రకంగా ఇంత కంపారిజన్స్ అయితే ఉండేవి కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో 3 hours సినిమా ఉండేది, 2 గంటల 50 నిమిషాల నుంచి 3 గంటల వరకు సినిమా ఉండేది. ఇప్పుడు మ్యాక్సిమం 2.5 hours సినిమా అయిపోయింది, 2.5 గంటలు లేదా 2 గంటల 20 నిమిషాలు. బాగా ఇది పాన్ ఇండియా సినిమా లేదు, బాగా పెద్ద డైరెక్టర్, పెద్ద స్టార్ అనుకుంటే పుష్ప లాంటిదో, త్రిబుల్ లాంటిదో 3 hours వెళ్తున్నారు. ఇప్పుడు మన బోయపాటి అఖండాను, లెజెండ్ అవి 3 hours వెళ్తున్నారు. అంతే తప్ప 3 hours మూవీస్ అయితే చేయట్లేదు. ఇంత చిన్న టైం స్పేస్ ఉన్న సినిమాలో మల్టీ స్టార్ని పెట్టుకొని రిస్క్ చేస్తారనేది క్వశ్చన్. బట్ సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు అయితే మంచి ఎగ్జాంపుల్. అది ఇప్పుడు సమ్మర్లో రావటం, అది ఈ కరెక్ట్ టైమా కాదా అని డిస్కషన్స్లో వచ్చి ఓపెనింగ్స్ తెచ్చుకోవటం అనేది ఇటు మహేష్ ఫ్యాన్స్ని కానీ వెంకటేష్ బాబు ఫ్యాన్స్ని కానీ చాలా దాన్ని ఏమంటారు ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేష్ బాబు రీసెంట్గా బిగ్గెస్ట్ బ్లాస్ట్ బాస్టర్ కొట్టాడు, 300 కోట్లు సంక్రాంతికి వస్తాను.
సో సీతమ్మ ఒకటి అయితే నాకు తెలిసి మళ్ళీ ఒకసారి మ్యాజిక్ చేస్తుంది. ఇప్పటికీ మనం టీవీల్లో చూస్తూనే ఉన్నాం, టాప్ రేటింగ్లో వస్తుంటుంది సినిమా. అవును. సో సినిమాకి ఇప్పుడు కలెక్షన్స్ ఎంత వస్తాయి అనేది, అది ఏ పర్పస్ మీద రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ అన్నీ కూడా ఒక పర్పస్ మీద రిలీజ్ చేస్తుంటారు. పలానా చారిటీ కనో లేకపోతే పలాని బర్త్డే కనో ఇలాంటి సందర్భాలు రిలీజ్ చేస్తుంటారు. బట్ ఇది సమ్మర్లో వస్తుంది, మార్చి 7న. పెద్ద సినిమాలు ఏం లేవు. బట్ తెలుగులో చావా సినిమా ఒకటైతే డబ్బింగ్ చేసి వదులుతున్నారు. చావా తెలుగు లాంగ్వేజ్కి ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి అనేది వేసి చూడాలి. బాలీవుడ్లో అయితే చావా కూడా మంచిగా ఇప్పటికి కలెక్షన్స్ మంచిగా ఉన్నాయి. చావా డబ్బింగ్ కావాలని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ నడిచింది. ఇంత మంచి సినిమా పెట్టుకుని మీరు తెలుగులో ఎందుకు డబ్ చేయలేదనో, రీజనల్ లాంగ్వేజ్లో ఎందుకు డబ్ చేయలేదని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే నడిచింది. సో ఇప్పుడు మనం సీతమ్మ వాకిట్ల సినిమా చావాకి మంచి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. బుకింగ్స్ అయితే గట్టిగా ఓపెన్ అయినాయి. చూడాలి మరి ఇంకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. మొరారి అయితే మా రిలీజ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి అదే లెవెల్లో ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది అనేది వేసి చూడాల్సిన సందర్భం.